రెండు విషయాలు ఉన్నాయండి. ఇక్కడ అక్షరార్థంలో లోకంలో కనబడేది రొట్టె ద్రాక్షారసము, ఆత్మీయార్థంలో కనబడేటువంటిది ఆయన శరీరము, ఆయన రక్తము. ఈ రెండింటినీ జాగ్రత్తగా ఆలోచించాలి. భక్తి లేని వారు, లోకంతో నిండిపోయిన వారు బాప్తిసం తీసుకున్నా సరే, ఎన్నాళ్ళు క్రైస్తవులుగా ఉన్నా సరే, వాళ్ళకి భక్తి లేకపోతే వాళ్ళు తీసుకునేది రొట్టె ద్రాక్షారసం మాత్రమే. అనలైజ్ చేసుకుని కష్టమైన కూడా కొన్ని మాటలు గట్టిగానే ఉంటాయి. భక్తి కలిగి ప్రార్థనాపూర్వకముగా ప్రభు నా కొరకు చనిపోయి ఆయన శరీరంగా నాకు ఇచ్చారు అని ఎవరైతే భయముతో తీసుకుంటారో వారు ప్రభు శరీరంగా తీసుకుంటారు. రొట్టె ద్రాక్షారసం కాదు. ఎవరు చెప్పారండి ఈ రొట్టె ద్రాక్షారసము ప్రభు శరీరం అని? ఎవరు చెప్పారు? పాదరి గారు చెప్పాడా, లేదా ప్రెసిడెంట్ గారు చెప్పారా, బిషప్ గారు చెప్పాడా? యేసు ప్రభువే చెప్పారు.